సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. సుగ్రీవుడు రాముడి పక్షాన నిలబడగలిగినటువంటి ధర్మాత్ముడు కావాలి. విష్ణు అనకండి, రాముడు నరుడు అని అనుకున్నారనుకోండి, ఏదో ఒకసారి తప్పు చేసినా దిద్దుకుని నేనున్నాను రామా అని రాముడి వెనక తిరిగాడు. రాముడి కోసం రావణుడితో యుద్ధం చేసి ప్రాణమే పోగొట్టుకోబోయాడు. అంతటి ప్రేమ కలిగినటువంటి వాడు, అంతటి స్నేహం ఉన్నవాడు, మంచే చెడు చెడే, అంత గొప్పవాడు సుగ్రీవుడు. ఏ సామాన్యుడు కాడు. అటువంటి సుగ్రీవుడు పక్కన నిలబడబట్టే కదూ రామచంద్రమూర్తి కూడా సేద తీరారు. వెనక వానర సైన్యం వచ్చింది. సుగ్రీవుడు పక్కన ఉన్నాడు కాబట్టి రామరావణ యుద్ధంలో రాముడి వెనక వానర సైన్యం ఉంది అని నిర్ధారణ చేయవలసి ఉంటుంది. ఒక రకంగా రాముడి వలన ఉపకారం పొంది ప్రత్యుపకారం చేసినా అంత వానర సైన్యం వాలి వ్యవస్థీకృతం చేశాడు, సుగ్రీవుడు వెంట పంపాడు. అందుకోసం సూర్య తేజస్సుగా సుగ్రీవుడు వచ్చాడు. కాబట్టి పరమధర్మాత్ముడయ్యాడు వానరుల్లో. ఆయన ఏం దోషం చేయలేదు, అందుకే ఆయన పక్షాన నిలబడ్డాడు రామచంద్రమూర్తి. సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగా సుగ్రీవ జననం జరిగింది కాబట్టే రామాయణంలో రాముడికి శాంతి కల్పించగలిగిన వాడు ఒకడు నిలబడ్డాడు. మహాభారతంలో అసలు సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల కర్ణుడు జన్మించాడు కాబట్టే కౌరవులందరూ చచ్చిపోయారు. కర్ణుడు లేడనుకోండి, కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందా అంటే చెప్పడం కష్టం. ఎందుచేతనో తెలుసా? అదొక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. అసలు మహాతల్లి ఆమె కుంతిభోజిని యొక్క సొంత కూతురు కాదు, దత్తపుత్రిక. ఆడపిల్లని దత్తత తీసుకున్నాడు, బిడ్డలు లేరు. ఎంత ఓర్పు కలిగిన తల్లి అంటే నిజంగా అంత చిన్నపిల్ల అంతఃపురంలో ఉంటే దుర్వాసో మహర్షి వస్తే పెద్దవాళ్ళెవరూ కూడా ఆయనని సేవించడానికి భయపడి ఈ చిన్నపిల్ల కుంతిదేవిని పంపించారమ్మా, నువ్వు వెళ్ళి ఆయన సేవ చేయి, నీకు ఓర్పున్నదానివని. ఎంత సేవ చేసిందంటే దుర్వాసో మహర్షి పొంగిపోయాడు. పొంగిపోయి అడగకుండా వరం ఇచ్చాడు. అంటే కర్ణజననం మహాభారతంలో కొన్ని పర్వాల్లో కొద్ది మార్పులతో ఉంటుంది. నేను ఆది పర్వంలోంచి చెప్తున్నాను. ఆవిడ చేసిన సేవకి ప్రసన్నుడైనటువంటి దుర్వాసో మహర్షి ఆ కుంతిదేవిని దగ్గరికి పిలిచాడు. పిలిచి, అమ్మా నీకు నేను వరం ఇస్తున్నాను, నువ్వు ఏ దేవతా స్వరూపాన్నైనా సరే పిలిచి వరం అడిగితే నీకు ఆ వరం కటాక్షిస్తారు. అటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నానని అడగకుండా ఉపదేశం చేశాడు. పిల్ల చిన్నది. దుర్వాసో మహర్షి వెళ్ళిపోయారు. ఒకరోజు ఆవిడ నదీ తీరంలో ఉంది, బాలభానుణ్ణి చూసింది. భాస్కరుడు ఉదయిస్తున్నాడు. ఆ బాలభానుడి యొక్క బింబం కాంతులతో ఎర్రగా ఎంత అందంగా ఉందో చూసిన పిల్ల మరులుకొంది. అబ్బా ఎంత అందంగా ఉన్నాడో, ఇంత తేజోవంతుడైన కొడుకుంటే, అలాంటి కొడుకుంటే అంటే ఆయనే ఇవ్వాలి. దుర్వాసో మహర్షి మంత్రం ఇచ్చారు కదూ, ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంది. తర్వాత ఏమొస్తుంది ఆలోచించలేదు. ఎందుకని? ఆలోచించగలిగినంత పరిణతి లేదు ఆ వయస్సులో. ఆలోచించక చటుక్కన నమస్కారం చేసి మంత్రజపం చేసి పిలిచింది. ఆయన ఏ హృదయంతో పిలిచిందో ఆ హృదయంతోటే వచ్చాడు.